జరిగే పైన अरे मल्ला जरा నేనైతే అడ్డమే రాని చెప్తాను. కిస్లాపూర్ నాగోబా జాతర యొక్క ప్రత్యేకత ఏమనంటే, కిస్లాపూర్ అనేటటువంటి గ్రామము ఇందర్వెల్లి మండలం ముత్రూరు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది గోండి ధర్మం యొక్క, గోండి సంస్కృతి యొక్క సాంప్రదాయానికి, ఆచార వ్యవహారాలకు దాన్ని పరిరక్షించేటటువంటి కేంద్రంగా విరజిల్లుతున్నది. అయితే మా గోండి ధర్మ క్షేత్రంలో, గోండి ధర్మంలో పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మొదటి రోజున అక్కడ కిస్లాపూర్లో గుమిగూడి మిశ్రమ వంశస్థులందరూ మేము మా పెద్ద దేవుని యొక్క పూజా కార్యక్రమాలను ఆరంభిస్తాం. ఆ రోజు అక్కడ కాళ్ళు మొక్కిన తర్వాత రెండవ రోజు కటోడా మరియు పర్దాన్లో మా పేన్పాట్లలో ఎవరైతే వెంకట్రావు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ దేవుని గురించి ప్రచారం చేయడానికి 7 ఊర్లకు పోవడం అనేటటువంటి జరుగుతున్నది. సిరికొండ మండలంలోని సిరికొండలో ఉన్నటువంటి కుమ్మరులకు కుండలు చేయడానికని చెప్పి తర్వాత 7 ఊర్లకు ప్రచారాన్ని చేసి వస్తాం. తదనంతరం మళ్ళీ కిస్లాపూర్లో 7 రోజుల తర్వాత గుమిగూడి ఈ గంగా జలాన్ని అంటే గోదావరి నీటిని తీసుకురావడానికి
రూట్ మ్యాప్ని వేయడం అనేటటువంటిది జరుగుతున్నది. ఈ నెల 13వ తేదీన అంటే సంక్రాంతి కన్నా ఒకరోజు ముందు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అనేటువంటి ప్రణాళికను రూపొందించుకొని ఇవాళ 28వ తేదీన ఇక్కడ గోదావరి హస్తన్మడుగు కల్లమడుగులు ఉన్నటువంటి హస్తన్మడుగు దగ్గర వచ్చి నీటి జలాలను తీసుకోవడం అనేటువంటి జరిగింది. మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం కనుక దీన్ని తూచా తప్పకుండా ఇప్పటికీ కూడా అధునాతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండి సాంకేతికమైనటువంటి రవాణా సౌకర్యాలు ఉన్నా కానీ పాత పద్ధతిని ఆచరిస్తూ మా మిశ్రమ వంశస్థులందరూ ఆ జారిని పట్టుకొని వచ్చేటప్పుడు ఏ ఊర్లో కూడా లోపలికి వెళ్లకుండా చెప్పులు ధరించకుండా తెల్ల ధవల వస్త్రాలతోటి ప్రయాణం చేసి ఎవరైతే మా చుట్టాలు బంధువులు ఉన్నారో వాళ్ళు సమకూర్చినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించుకుంటూ ఈ మార్గ మధ్యం నుంచి అడగకుండా రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఇవాళ గోదావరి హస్తన్మడుగు దగ్గర నీటిని తీసుకున్నారు పూజ కోసం గోదావరి జలాలను. ఇవాళ ప్రయాణం ప్రారంభించి అంటే ఈ ఊరు దాటిన తర్వాత ఈ ఊరు శివరు దాటి దాదాపు ఈ గండి ఎక్కడైతే ఉన్నదో గుట్ట అక్కడి వరకు వెళ్ళి అక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని అక్కడ నుంచి తేజాపూర్ వెళ్ళి తేజాపూర్ నుంచి ఉట్నూరు నుంచి మళ్ళీ వెళ్ళడం అనేటువంటి దొడంద వెళ్ళడం అనేటువంటి జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే మా మిశ్రమ వంశస్థులందరూ కూడా మా ధర్మము మా ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచ తప్పకుండా పాటిస్తూ చేయడం అనేటువంటి